వాట్సాప్ యాజమాన్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మా దేశ చట్టాలను గౌరవించకపోతే మా దేశం నుండి వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. మా దేశ పౌరుల డేటా ఒక అంకె కూడా బయటకు పోవడానికి ఒప్పుకోమని క్లియర్ గా చెప్పింది. ఇంతకీ వివాదం ఏంటంటే, వాట్సాప్ లో బిజినెస్ అకౌంట్స్ అని ఉంటాయి కదా, ఆ బిజినెస్ అకౌంట్స్ లో పౌరులు జరిపే వాట్సాప్ సంభాషణలను ఫేస్బుక్ మాతృ సంస్థ వాట్సాప్ కి యజమాని అయిన మెటా సంస్థతో షేర్ చేసుకుంటామని, దానికి అంగీకరించిన వారికి వాట్సాప్ వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని 2021లో వాట్సాప్ సంస్థ ప్రకటించింది. దీనిపై విమర్శలు రావడంతో ఈ కండిషన్ తప్పనిసరి కాదు అంటూ సవరణ చేసింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాట్సాప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు మా డాక్టర్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ను వాట్సాప్ ద్వారా పంపిస్తే కాసేపటికి నా ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ లో ఆ మందులకు సంబంధించిన ప్రకటనలే వస్తున్నాయి. మీరు ఫేస్బుక్ తో డేటా పంచుకోకపోతే ఇది ఎలా సాధ్యమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. వాట్సాప్ డేటా షేరింగ్ పాలసీ కేంద్రం తీసుకొచ్చిన ఐటీ చట్టానికి విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.